వృద్ధాప్యంలో గుండె ఆపరేషన్ అంటే ప్రాణాపాయం అనే భయాన్ని సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు పటాపంచలు చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే 72 ఏళ్ల వృద్ధురాలికి అత్యంత క్లిష్టమైన మిట్రల్ వాల్వ్ లీకేజీ సమస్యను విజయవంతంగా నయం చేశారు. గత కొంతకాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్ర ఆయాసంతో బాధపడుతున్న ఆమెను పరీక్షించగా గుండె వాల్వ్ లీక్ అవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమె వయస్సు రీత్యా సాధారణ సర్జరీ ప్రమాదకరమని భావించిన డాక్టర్ ప్రమోద్ కుమార్ నేతృత్వంలోని వైద్య బృందం మినిమల్ ఇన్వెన్సివ్ పద్ధతిని ఎంచుకుంది. ఖాళీ రక్తనాళం ద్వారా క్యాథెటర్ పంపించి అత్యాధునిక ఇమేజింగ్ సాయంతో వాల్వ్ లీకేజీని అరికట్టారు. ప్రస్తుతం బాధితురాలు కోలుకొని తన పనులు తాను చేసుకుంటున్నారు. వృద్ధుల్లో కనిపించే అలసటను కేవలం వయస్సు ప్రభావంగా భావించవద్దని, ఆధునిక వైద్యంతో గుండె సమస్యలను సురక్షితంగా నయం చేయవచ్చని వైద్యులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కరోనరీ ఆర్టరీలో చాలా మటుకు అభివృద్ధి అనేది కనిపించింది. ఒకప్పుడు బైపాస్ సర్జరీ మాత్రమే ఉండేది కరోనరీ ఆర్టరీ డిసీజ్కు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చికిత్సా విధానాల వల్ల మనము స్టెంట్ ప్రక్రియ అనేది చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు బైపాస్ అనేది లేకుండా చాలా కేసెస్లో మనం స్టెంట్ ద్వారానే మనం చికిత్సా విధానాలు చేస్తున్నాం. దానిలో అనేక విధమైనటువంటి డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఉదాహరణకి ఇమేజింగ్ కానీ, ఐవస్, ఓసీటీ, రోటాబ్లేటరు, తర్వాత కాల్షియం డిబల్కింగ్ కొరకు ఐవీఎల్ డివైసెస్, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. సో అవన్నీ స్టాండర్డైజ్డ్ చికిత్సా విధానాలు అయినాయి. అయితే ఈ హార్ట్లో ఉండేటువంటి నరాలకు సంబంధించిన దీనికి మనము ఈ స్టెంటింగ్ చేస్తున్నాం. అయితే కవాటాలలో ఉండేటువంటి జబ్బులకు కూడా ఇప్పుడు ఇంటర్వెన్షనల్ టెక్నిక్స్ వచ్చినాయి. అంటే ఇదివరకు ఏంటంటే కవాటం మూసుకుపోయినా, కవాటంలో ఏదైనా లీకేజ్ ఉన్నా కూడా ఇప్పుడు కేవలం బైపాస్ చేసి సర్జన్ ఆ వాల్వ్ని కట్ చేయడము, కొత్తగా మెటాలిక్ వాల్వ్ కానీ లేకపోతే బయోప్రాస్థెటిక్ వాల్వ్ కానీ అందులో వాళ్ళు కుట్టడం అనేది జరిగేది. సో దీనిలో ఇది కూడా ఇప్పటికీ ఉన్నటువంటి చికిత్సా విధానమే. అయితే కొన్ని సందర్భాల్లో పేషెంట్కు ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా, లేదా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ చాలా వీక్ ఉన్నా కూడా, అటువంటి కేసెస్లో ఈ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్స అనేది కొంచెం ప్రమాదంతో కూడుకున్నటువంటి పని అవుతుందన్నమాట. అయితే మీకు తెలుసు ఇంతవరకు